ప్రథమ ఫలం దేవునికి ఇచ్చేయాలి. ఇప్పుడు గొర్రె కొన్నావు, గొర్రె కొన్న వెంటనే గొర్రె పుట్టింది, పుట్టింది దేవునికి ఇచ్చేయాలి. ప్రథమ ఫలం దేవుంది. ఎకరా పొలం కొన్నావు, మొదటి పంట వచ్చింది, పంట మొత్తం దశంభాగాలు కాదు, పంట మొత్తం దేవునికి ఇచ్చేయాలి. ఉద్యోగం వచ్చింది, ఆ మొదటి జీతం మొత్తం దేవునికి ఇచ్చేయాలి. 10 మంది పిల్లలు పుట్టిరు, మొదటి కుమారుడో కుమార్తెనో దేవునికి ఇచ్చేయాలి. అదే గాడిదకి పుట్టిన మొదటి సంతానం ఉంటుంది చూడు, గాడిద పుడుతుంది కదా, ఆ గాడిద ఇవ్వద్దు. దానికి బదులు ఏం చేయాలంటే గొర్రె పిల్లని ఇవ్వాలి. ఎందుకు గాడిద ఇవ్వద్దు అంటే అది అపవిత్రమైనది. అపవిత్రమైనది పవిత్రుడైన దేవునికి ఇవ్వకూడదు. దానికి బదులుగా ఏమి ఇవ్వాలి? గొర్రె పిల్లను. ఆ గాడిదని నమ్మాలి, గొర్రె పిల్లని తెచ్చి దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. అందుకే యోహాను అంటాడు, లోక పాపములను మోసుకు